రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న కాల్మనీ కేసు విషయంలో ముఖ్యమంత్రి చెబుతున్న దానికి చేతలకు పొంతనే లేదు. నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. కేసును తప్పుదోవ పట్టించడానికి అధికార పార్టీ ఆడని నాటకమే లేదు. అసెంబ్లీ వేదికగా ఈ సమస్యను పక్కదోవ పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. అసలు అధిక వడ్డీలకు డబ్బు ఇవ్వడం నేరం. అప్పులిచ్చి ఆ తర్వాత ఆడవాళ్లపై ఒత్తిడి తెచ్చి వాళ్ళను బలవంతంగా లోబరుచుకుని వ్యభిచారంలోకి దించడం, వీడియోలు తీయడం, బ్లాక్మెయిల్ చేయడం ఎంత దుర్మార్గం. విజయవాడ పరిసరాల్లోనే దాదాపు 200 వరకు వీడియోలు పోలీసుల సోదాల్లో పట్టుబడ్డాయి. ఎంతోమంది మహిళలు కాల్మనీ దుర్మార్గుల బారిన పడ్డారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఇక్కడ పట్టుబడిన ముద్దాయిలకు మాత్రం ఎంతో సులువుగా స్టేషన్ బెయిల్ దొరుకుతుందంటే చంద్రబాబు ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడలో నేరగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకొని చంద్రబాబు ప్రభుత్వం శాసనసభలో మాత్రం అబద్ధాలను వల్లివేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వడ్డీ వ్యాపారం, సెక్స్ రాకెట్ ఒకటే అని నమ్మించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విజయవాడలో అధిక వడ్డీకి అప్పులిచ్చి వ్యభిచార కోపంలోకి దింపుతున్న దుర్మార్గుల భరతం పట్టండి అని బాధితులు అడుగుతుంటుంటే, రాష్ట్రంలో వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్న వారి వివరాలన్నీ శాసనసభలో చెప్పడం దేనికి? సెక్స్ రాకెట్లో ఉన్న తమ వారిని రక్షించడం కోసం చంద్రబాబు ఆయన సహచరులు పనిన కుట్ర ఇది. జనం దృష్టిని మళ్లించడానికి గాను అన్ని పార్టీల్లోనూ ఈ నేరం చేసిన వారు ఉన్నారనే ఒక విధమైన తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెరతీశారు. నేరం చేసిన వారు ఏ పార్టీలో ఉన్నా వారిని శిక్షించాల్సిందే. కానీ సెక్స్ రాకెట్ నడుపుతున్న తమ పార్టీ వారిని కాపాడేందుకు గాను చంద్రబాబు అన్ని పార్టీలకు ఈ మకిలి నటించే ప్రయత్నం చేస్తున్నారు. కాల్మనీ సెక్స్ రాకెట్ కుంభకోణం నుంచి జనం దృష్టిని మరల్చి బయటపడడం కోసం చంద్రబాబు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను వాడుకోవడం అత్యంత శోచనీయం. బీఏసీ సమావేశంలో కానీ, శీతాకాల సమావేశాల తొలి రోజైన గురువారం నాడు సభా కార్యక్రమాల ఎజెండాలో కానీ అంబేద్కర్ ప్రస్తావనే లేదు. కానీ సెక్స్ రాకెట్పై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వడంతో అధికార పార్టీకి అంబేద్కర్ గుర్తుకొచ్చారు. రాజ్యాంగ రచన జరిగి 125 ఏళ్లు పూర్తయిన నవంబర్ 26న అంబేద్కర్ను స్మరించిందే లేదు. విజయవాడలో ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ ముఠాబారిన పడిన వారు పేద, బడుగు, బలహీన వర్గాల వారే. అంబేద్కర్పై నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ఆ పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేసిన కాల్మనీ సెక్స్ రాకెట్ ముఠాపై చర్యలు తీసుకునేవారు. ప్రతిపక్షాన్ని సభలో అస్సలు మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను మాట్లాడనివ్వకుండా పదే పదే మైక్ కట్ చేసి చికాకు పరిచారు. కాల్మనీ సెక్స్ రాకెట్పై ముందు చర్చ జరగాలని, ఆ తర్వాత సభానాయకుడు ప్రకటన చేయడం సంప్రదాయమని ప్రతిపక్షం ఎంత మొత్తుకున్నా చంద్రబాబు వినలేదు. ముందు ప్రకటన చేసేస్తే ఆ తర్వాత వివరణలకు మాత్రమే అవకాశం ఇచ్చి ఈ అంశాన్ని ముగించాలన్నది అధికార పక్షం వ్యూహం. నిబంధనలకు విరుద్ధంగా తాను అనుకున్నట్లే సభను నడిపించింది. సెక్స్ రాకెట్ వ్యవహారంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు చాలా పరిమితమైన సమయం మాత్రమే మాట్లాడే అవకాశం వచ్చింది. అందరూ మాట్లాడితే తమ నేరాలన్నీ బయటపడతాయన్న భయంతో లేనిపోని ఆరోపణలను సాకుగా చూపి లేని అధికారాలు ఉపయోగించి రోజాను సస్పెండ్ చేశారు. సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. కానీ ఏడాది పాటు ఆమెను సస్పెండ్ చేశారు. అలా చేస్తేనే ప్రతిపక్షం ఆ సస్పెన్షన్ పైనే ఆందోళన చేస్తుంది అనే కుట్రపూరిత ఆలోచనతో తెలుగుదేశం ఆ ఎత్తు వేసింది. వారు పథకం పన్నినట్లే మూడో రోజు ప్రతిపక్ష పార్టీ రోజా సస్పెన్షన్పై ఆందోళన చేసింది. ఆ ఆందోళన సాకుగా చూపి మూడో రోజు సభను అర్ధంతరంగా ముగించేశారు. ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పాల్చేసి వారు సభను అడ్డుకునేలా చేసి ప్రజా సమస్యలపై చర్చ జరగనివ్వకుండా చేయడంలోనే అధికార పార్టీ కుట్ర దాగి ఉంది. విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్ బాధితులు వాస్తవానికి తమ గోడును ముఖ్యమంత్రి ముందు చెప్పుకున్నారు. ఆయన గనుక వెంటనే స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. చంద్రబాబు తనకు విషయం తెలియగానే డీజీని పురమాయించానంటూ సభలో అవాస్తవాలు వల్లవేయడం గమనార్హం. చివరకు 2 నెలల తర్వాత సవాంగ్ చర్యలు మొదలెట్టాక ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దాంతో సవాంగ్ను సెలవుపై పంపించేందుకు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిళ్లు పెరగడం, అసెంబ్లీ జరుగుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో సవాంగ్ను కొనసాగిస్తున్నారు.
సవాంగ్ సెలవుపై వెళ్లిపోయి వేరే అధికారి చేత ఈ కేసు నీరుగార్చేలా చేయిస్తే చాలా అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందన్న భయంతోనే సవాంగ్ సెలవును రద్దు చేశారు. అయితే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది? ఇప్పుడు సవాంగ్ చేతనే తామనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటున్నారు. కేసును నీరుగార్చుతున్నారు. ఎమ్మెల్సీ సోదరుడికి స్టేషన్ బెయిల్ ఆగమేఘాలపై లభించడం అందులో భాగమే.